మొన్న పోల్ వ్యవహారం, నిన్న వర్గీకరణ రచ్చ, నేడు అసంతృప్తి సెగలతో తెలంగాణ కాంగ్రెస్ కల్లోలంగా మారింది. రోజుకొక ఇష్యూతోటి ఇంటర్నల్ పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. అంతా కలిసే ఉన్నామని బయటకు చెబుతూ ఉన్నా ఇలా రోజుకో వ్యవహారం సీఎం రేవంత్కు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అంటేనే గొడవలు, ఒకరికొకరి మధ్య సహకారం ఉండదు అనేది విపక్షాల వాదన. సరిగ్గా ఇదే వాదనను నిజం చేస్తున్నాయి ఇటీవలే వరుసగా జరుగుతున్న ఘటనలు. అంతా పర్వాలేదులే అనుకున్న సమయంలో ట్విట్టర్ పోల్ పార్టీకి భారీ డ్యామేజ్ ని తీసుకొచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బాగా మైలేజ్ ఇచ్చింది. ఫామ్ హౌస్ పాలన బాగుందా లేక ప్రజల వద్దకు పాలన బాగుందా అని తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ట్విట్టర్ పోల్లో 70% పైగా ఓట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రావడంతో పార్టీ నేతలందరూ అవాక్కయ్యారు. పోల్ డిలీట్ చేసి డ్యామేజ్ ని తట్టుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సైలెంట్ మోడ్ లో ఉన్న కేసీఆర్ బయటకు వచ్చి వైల్డ్ ఫైర్ లా రియాక్ట్ అయ్యారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. పోల్ పంచాయతీ ముగిసిందనుకునే లోపే మరో వార్ తెరపైకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సంపత్, వివేక్ మధ్య నువ్వా నేనా అన్నంత ఫైట్ జరిగింది. వర్గీకరణపై మేనిఫెస్టోలోనే ఉంటే పార్టీ లైన్ దాటి మాట్లాడడం ఏంటని వివేక్ సహా ఎవ్వరు ఇలా చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు సంపత్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పిసిసి సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికి కట్టుబడి ఉన్నా. తానెక్కడా పార్టీ లైన్ దాటలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తన జాతి ఆత్మగౌరవం కోసమే సభ పెట్టుకున్నామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దేనికైనా సిద్ధమే అన్నట్టు మాట్లాడారు వివేక్. ఎందుకు తిడుతున్నారు వాళ్ళని నాకు అర్థమవుతలేదు. నేను ఎవరి గురించి విమర్శించేది అవసరం లేదు. వారి ఆలోచనలు ఏముందో వాళ్ళు చేసుకొని, నా ఆలోచన ఏముందో నేను దాని ప్రకారంగా పోతా. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేదు. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్య భేటీ కావడం ఒక్కసారిగా పార్టీలో హీట్ పెంచింది. ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కీలక మంత్రి తమను పట్టించుకోకుండా తమ నియోజకవర్గాల్లో భూములు రెగ్యులర్ చేసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్కు చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవడంపై టీపీసీసీతో పాటు సీఎం రేవంత్ కూడా అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల భేటీపై ఆరా తీశారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇది టీ కప్లో తుఫాన్ లాంటిదని, సమస్యను మంత్రికి చెప్పాలనే ఓ హోటల్లో భేటీ అయ్యారన్నారు ఎంపీ మల్లు రవి. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు ఆయన. ఐటీసీ కోహినూరులో డిన్నర్ ఇస్తున్నానంటే ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అక్కడ పోయారు, తిన్నారు. ఆయనకు ఒక చిన్న పని ఉందంటే అని మనం అందరం పోయి మంత్రి గారితో మాట్లాడదామని చెప్పారు. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీంట్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు అంతా కలిసే ఉన్నాం, సంక్షేమంలో నెంబర్ 1 గా మారామని కాంగ్రెస్ పార్టీ బయటకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ 3 ఘటనల తీన్మార్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. మరి చూడాలి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో.